జ్ఞాన సంబంధరని భక్తి అంటే పూనికండి. జ్ఞాన సంబంధరని 63 మంది నాయనార్లలో అగ్రస్థానంలో చెప్తారు ఆయన చిన్నతనంలో పుట్టగానే చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారి శివాలయంలో ఉన్నటువంటి కోనేటి వద్ద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి సాయంకాలం బయలుదేరి వెడుతుంటే ఆ పిల్లవాడు వెంటపడ్డాడు. నేను వస్తాను గుళ్ళోకి అన్నాడు. సరే రమ్మన్నారు వాళ్ళ నాన్నగారు. వెళ్ళిన తర్వాత వ్యాకరణ మంటపాలను ఉండేవి. వ్యాకరణం నేర్చుకుంటే శివాలయంలోనే నేర్చుకోవాలి అని. అందుకని ఆ వ్యాకరణ మంటపంలో పిల్లాడిని కూర్చోపెట్టి ఆయన కోనేటిలోకి వెళ్ళి ములుగుతున్నాడు. ఈ పిల్లాడు భయపడతాడేమో, నేను కోనేట్లో ములిగిన తర్వాత కనపడ్డగా ఒక క్షణం నాన్నగారు ములిగిపోయారు అనుకుంటాడేమో అని. నీకేమైనా భయం వేస్తే అంటే గబుక్కుని ఏదైనా కనపడవచ్చు, పిల్లాడికి భయం వేయచ్చు, తను ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేట్లో. ఆయన అన్నాడు, నీకేమైనా భయం వేస్తే అదిగో చూసావా ఆలయం గోడ మీద ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అంటారు. నువ్వు నేను అమ్మ అమ్మ నాన్న అనుకుంటున్నావు కదా, కాదు, నీకేమైనా భయం వేస్తే అమ్మా అంటుంటావు కదా, ఆవిడ వంక తిరిగి అమ్మా నాన్న అను, గబుక్కునొచ్చి నిన్ను కాపాడతారు, ఏనాన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లాడు అలా చూస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయి నీళ్ళల్లో మునిగాడు స్నానానికి. ఆయన మునగ్గానే పిల్లాడికి భయం వేసి నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయారనుకుని నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికి చెప్పన్నారుగా భయం వేస్తే. ఈయన ఇటు చూడడం మానేసి తండ్రి పైకి లేచాడు, కానీ అది చూడలేదు వాడు. ఇటు చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడుపు మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం పదన్నాడు. గబగబా వృషభవాహనం ఎక్కువచ్చేసారు. ఎక్కువచ్చేసి కిందకి దిగ్గానే ఆవిడ తల్లి గబగబా పిల్లాడిని ఎత్తుకుని భయం లేదు నాన్న, భయం లేదు, మీ నాన్న వచ్చేస్తారంటోంది. ఆయన అన్నాడు, లోకములను కన్న తల్లివే, పసిపిల్లాడు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, పాలి సెద తీరుతాడు అన్నాడు. ఏం చేయాలో తెలియదు, పాలి సెద తీరుతాడు అన్నాడు. ఆవిడంది, ఏమిటో తమాషా చెప్తున్నారు పాలిమ్మని, నా పాలు తాగితే మీరు తెలుస్తారంది ఆవిడ. అమ్మవారు అనుగ్రహం కలిగితే అయ్యవారు తెలిసిపోతాడు. ఆయన అన్నాడు, మీరు తెలిసిపోతే తెలిసిపోయాను, పాలి అని. ఆవిడ పాలిచ్చింది. వాడు 4 గుటకలు తాగాడు అమ్మవారి యొక్క స్తన్యము నుండి. ద్రవిడ శిశువు అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. వెంటనే ఆ పసిపిల్లవాడికి పార్వతీ పరమేశ్వరులు ద్యోతకం అయిపోయారు, మాయ విడిపోయింది. ఆ పిల్లవాడి నోటి మీద పాలున్నాయి, తండ్రి సంధ్యావందనం చేసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. తండ్రి వచ్చి కొడుకుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే నోటి మీద పాలున్నాయి, ధూర్తుడా అని ఎవరి పాలు తాగే ఉన్నాడు. వాడు పత్తికం. పత్తికం అంటే మనం దండకం ఎలా పాడతామో తమిళ సంప్రదాయంలో పత్తికం అంటారు. ఆ పిల్లవాడు పత్తికం పాడుతున్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, ఏమిటి ఇంత వాంగ్మయం వీడికి ఎక్కడదని వాడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు దర్శనానికి. వాడు చిటికలు వేస్తూ ఇలా తప్పట్లు కొడుతూ వాడు పాడుతూ ఉంటే ఆ చిన్ని చేతులు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఇక్కడ ప్రళయం వచ్చి భూప్రపంచం అంతా మునిగిపోగా పరమశివుడు 64 కళలను ఒక తెప్ప మీద ఈ క్షేత్రానికి చేరుకొని పార్వతీదేవితో నివాసం ఉన్నారట. తెప్ప మీద ఇక్కడికి ప్రయాణించినందున ఈ క్షేత్రానికి తోనీపురం అని, శివుణ్ణి తోనియప్పర్ అని పిలుస్తారు. అలాగే సృష్టికర్త ఇక్కడ శివుణ్ణి ఆరాధించారని నమ్ముతారు. అందుకే ఇక్కడ స్వామిని బ్రహ్మపురీశ్వర్ అని పిలుస్తారు. అలాగే ఈ ప్రాంతాన్ని బ్రహ్మపురీశ్వరం అని కూడా పిలుస్తారు. ప్రతి శుక్రవారం శ్రీ సత్యనాథర కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో స్వామిని ఆరాధించటం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలోని భైరవుడు కాశీ వారణాసిలో ఉన్న భైరవుడితో సమానమని నానుడి. ఈ ఆలయంలో అష్టమి రోజున భైరవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధాన దేవతల ఆలయాలే కాకుండా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందర్ మరియు 63 మంది నాయన్మర్ల ఈ అద్భుతమైన ఆలయం మైలాడుతురై నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, చిదంబరం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో, చిదంబరం నుంచి కుంభకోణం మార్గంలో ఉంది.